హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దసరా స్పెషల్ రాజమండ్రిలో చాలా బాగా చేస్తారు. దేవి చౌక్లో ఫుల్ సెలబ్రేషన్స్, ఫుల్ లైటింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. సో నేను ఒక 2 to 3 టైమ్స్ అయితే వెళ్ళాను, బట్ క్యాప్చర్ చేశాను కానీ నాకు వీడియో పెట్టడానికి టైం సరిపోలేదు. సో అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో మొత్తం చూడండి. దేవి చౌక్ అంటేనే నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తాయి. అవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ దసరా సెలబ్రేషన్స్ దేవి చౌక్లో స్టార్ట్ అయ్యి 92 ఇయర్స్ అవుతుందండి. ఈ ఇయర్ 92 ఇయర్స్ ది సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ డెకరేషన్, ఫుల్ లైటింగ్స్, చాలా జనం ఉన్నారు. బట్ మనకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా, మన ఊర్లో మన జాతర. ఎవ్రీ డే అమ్మవారికి హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చే టైంలో నేను చాలా దూరంగా ఉన్నాను, బట్ నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. చుట్టూ స్టాల్స్ ఎన్ని ఉంటాయంటే ఆ స్టాల్స్ అన్నీ చూస్తున్నప్పుడు నా మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. సో నా చిన్నప్పుడు మా డాడీ 10 రూపీస్, అంటే అప్పట్లో మనకు అన్నీ 10 రూపీస్ 20 రూపీస్కి అన్నీ వచ్చేసేవి కదా. సో అందుకు 10 రూపీస్ చేంజ్ పట్టుకుని ఒక బ్యాగ్ సపరేట్గా తెచ్చుకునేదాన్ని. సో మొత్తం అన్నీ తిరిగి అన్నీ కొనుక్కొని ఆ బ్యాగ్లో పెట్టుకుని పట్టుకెళ్ళేదాన్ని నేను. యాక్చువల్గా లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి మేము ముగ్గురం కలిసి వెళ్ళిందే లేదు. లైక్ సపరేట్గా వెళ్ళాము టైం సెట్ అవ్వక. బట్ ఈ దసరా స్పెషల్ మేము ముగ్గురం వెళ్ళాము, మా మమ్మీ, డాడీ, నేనైతే చాలా హ్యాపీ. మొత్తం అన్నీ రౌండ్స్ వేసాను, అన్నీ చూశాను. నాకు ఇవి అయితే ఫ్లవర్స్ చాలా బాగా అనిపించాయి, రియలిస్టిక్గా అనిపించాయి. అండ్ ఈ మట్టి బొమ్మలు, చిన్ని ర్యాబిట్స్ అన్నీ చూశాను. కానీ నేనైతే ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడ ఉండి ఇవన్నీ చూశాను అనమాట. నా చిన్నప్పుడు అయితే ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్లేదాన్ని. చిన్న సైజ్ బింది ఎంత బాగుందో చూడండి, క్యూట్గా. సో నేను కూడా కొన్ని తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను అనేది లాస్ట్లో పెట్టాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇది చిన్న సైజ్ క్యారేజ్, అండ్ ఇందులోనే మనకి సైజెస్ కూడా ఉన్నాయి. మీకు పాల గిన్నె గుర్తుందా? ఇదే అది పాల గిన్నె. సో ఇక్కడ నేను ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఏంటో లాస్ట్లో చూడండి. అండ్ ఇవి బొమ్మలు ఎంత క్యూట్ ఉన్నాయో. ఎవ్రీ ఇయర్ దసరాలో మా అక్కకి ఏదో ఒకటి కొనడం అలవాటు. సో అలానే తన కోసం కూడా ఒకటి తీసుకుని వెళ్ళాము. అండ్ నాకు ఇది కూడా బాగా అనిపించింది. సో నేను ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఈచ్ వన్ 50 రూపీస్ తీసుకున్నారు. బట్ కొన్ని షేప్ బాగాలేదు. సో సెలెక్ట్ చేసుకుని లాస్ట్లో రౌండ్గా ఏముందో అదైతే తీసుకున్నాను. ఎలా ఉంది? అన్ని కలర్స్ ఉన్నాయి కదా. సో ఇది కూడా నేను ఒకసారి స్టైల్ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. దసరాలో మెయిన్ స్పెషల్ రాజమండ్రిలో అంటే ఇదేనండి. ఖచ్చితంగా స్టాల్స్ అయితే ఉంటాయి. పంచదార జీళ్ళు చాలా బాగుంటాయి, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేస్తారు. సో మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మొత్తం దేవి చౌక్ అంతా తిరిగేసిన తర్వాత మా డాడీ నా కోసం కోవా తీసుకొస్తున్నారు. రాజమండ్రిలో ది ఫేమస్ రోజ్ మిల్క్. సో నా చేతిలో బ్యాగ్ ఉండడం వల్ల గ్లాస్ తీసుకోవడానికి అవ్వలేదు. సో ఆ బ్యాగ్ అన్నీ ఆయన పట్టుకుంటే సో నేను కోవా తింటున్నాను. అమ్మకేమో పావు బజ్జీ ఇప్పించారు. అమ్మ ఏమో పావు బజ్జీ తింటుంది. సో నేనైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను. ఫ్యామిలీతో వెళ్ళాను, మొత్తం అన్నీ చూశాను. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఈవెన్ అండి నేను తీసుకున్నది ఇదైతే 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ బాగా యూజ్ అయ్యేది పోర్టబుల్ ఫ్యాన్. మన హ్యాండ్ సైజ్ ఉంటుంది అంతే, చార్జబుల్ అనమాట. వైర్ కూడా ఇచ్చారు. ఫ్యాన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇవి చూసి నవ్వకండి, ఇవి కొనుక్కున్నాను ఏంటి అని. బట్ ఒక మెమరీలో నాకు గుర్తుంటుంది అని చెప్పి ఇవి 2 క్యారేజెస్ తీసుకున్నాను. మేబీ మనం కొంచెం పసుపు కుంకం పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది కదా గుడికి అని చెప్పి ఆ వేలో కూడా థింక్ చేసి మా అమ్మ తీసుకుంది. సో ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.